రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో హైదరాబాద్లో సంబరాలు నిర్వహించారు. నగరంలోని ఎల్బీ నగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు శశిధర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్లలోకి నగదును జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఉండదని అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎంతో విమర్శలు చేసిండ్రు. ఈ రోజు మనం చూస్తున్నాము, రైతులు ఎంతో ఉత్సాహంగా పనులు సాగు చేసుకుంటున్నారు. మా రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇచ్చింది. మొట్టమొదటిగా రాగానే రైతులందరికీ కూడా రుణమాఫీ 21,000 కోట్లు చేసింది. అది టీఆర్ఎస్ పార్టీ చేసే వాళ్ళకి నిజం కూడా పడతలేదు. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఇందాకనే రాజేంద్ర నగర్ రైతు భరోసా కూడా బటన్ నొక్కి చేయడం జరిగింది. రైతులంతా ఒక విధంగా ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ దిక్కుమాల ప్రతిపక్షాలు వాళ్ళ మీద అవినీతి కేసు ఉన్నాయని వాళ్ళు భయపడుతూ ఈ రోజు ఉన్నారు. ఈ రోజు అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది, ఇచ్చిన 6 గ్యారెంటీలు నిలబెట్టుకుందని ప్రజలందరికీ ఒక గట్టి నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. ఇచ్చిన హామీలు లేట్ అయినా కానీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ గారి నాయకత్వంలో, పట్టు విక్రమార్క సారథ్యంలో రేవంత్ ఖచ్చితంగా అమలు చేశారు. దానికి ఇదే నిదర్శనం. ఈ రోజు మనం ఎల్బీనగర్ వచ్చినప్పుడు అధ్యక్షుడు శశిధర్ రెడ్డి మరియు లింగోద్ర కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఇక్కడ సంబరాలు చేసుకున్నాము. ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా చూస్తున్నాయి. అదేవిధంగా ఏ రాష్ట్రంలో 500 బోనస్ ఇస్తున్నారు రోడ్లకి. మొట్టమొదటి రాష్ట్రం దేశంలో తెలంగాణ రాష్ట్రం వేస్తుంది. ఇది మా రేవంత్ చేసినందుకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఉండదని అప్పట్లో ఉన్న సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో దారుణం జరిగింది. అప్పు సకాలంలో చెల్లించలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టాడు ఓ దుర్మార్గుడు. నడి రోడ్డుపై